Good morning. Welcome to 3060 headlines చూద్దాం. వెలగపూడిలో నేడు చంద్రబాబు పర్యటన సెక్రటేరియట్ పనులను పరిశీలించనున్న సీఎం. టీ కాంగ్రెస్ లో పరిణామాలపై హైకమాండ్ సీరియస్ నేడు హైదరాబాద్ కు దిగ్విజయ్ సింగ్. ఎన్ఎస్డీలో భారత్ చేరికను అడ్డుకుంటున్న చైనా అత్యాశలకు పోవద్దంటూ సలహాలు. ఓర్లాండోలో రేపు ఒబామా పర్యటన నైట్ క్లబ్ బాధిత కుటుంబాలకు పరామర్శ. జింబాబ్వేతో నేడు 3వ వన్డే క్లీన్ స్వీప్ పై కనేసిన టీమిండియా. కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రజాప్రతినిధులు ఇవాళ పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ చేరుతున్నారు. నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, దేవరకొండ మిర్యాలగూడ ఎమ్మెల్యేలు రామావత్ రవీంద్ర కుమార్, భాస్కర్ రావు, మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్, కరీంనగర్ జిల్లా కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి జువ్వాడి కృష్ణారావు, ఆయన సోదరుడు నరసింహరావులతో పాటు భారీగా కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఈ మేరకు తెలంగాణ భవన్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీరంతా మధ్యాహ్నం 3 గంటలకు సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరతారు. ఈ కార్యక్రమానికి నల్గొండ, కరీంనగర్ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు తరలిరానున్నారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ లో చోటు చేసుకున్న పరిణామాలపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించింది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ ఇవాళ హైదరాబాద్ వస్తున్నారు. ఉదయం ఆయన గాంధీ భవన్ లో పార్టీ సమన్వయ కమిటీ నేతలతో సమావేశమవుతారు. వలసలకు అడ్డుకట్ట వేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారని తెలుస్తోంది. సాయంత్రం ఆయన ఆదిలాబాద్ వెళ్లి రాత్రి అక్కడే బస చేస్తారు. తిరిగి ఎల్లుండి ఢిల్లీకి పయనమవుతారు. ఏ రాష్ట్రానికి సాధ్యం కాని రీతిలో 2 నెలల్లో 27.4% ఆదాయ వృద్ధి తెలంగాణలో జరిగిందన్నారు సీఎం కేసీఆర్. ఇందుకు ఆదాయం సమకూర్చే 10 ముఖ్య శాఖలను పరిగణలోకి తీసుకున్నట్లు తెలిపారు. వచ్చే బడ్జెట్ ను ఖచ్చితమైన అంచనాలతో ప్రవేశపెడతామని చెప్పిన కేసీఆర్ తెలంగాణ సుస్థిర ఆర్థిక ప్రగతి దిశగా అడుగులు వేస్తోందన్నారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతిపై సీఎం కేసీఆర్ సమీక్ష జరిపారు. 2 నెలల్లో 7,687 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. పారదర్శక విధానం, అవినీతి రహిత పద్ధతులు, సంస్కరణ వల్లే ఈ అభివృద్ధి సాధ్యమైనట్లు కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్ లో వెలుగు చూసిన పోలియో వైరస్ పై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. నగరంలో నేటి నుంచి సర్వే నిర్వహించనుంది. అధికారులు ఇంటింటికి వెళ్లి 6 వారాల నుంచి 3 ఏళ్లలోపు పిల్లలను గుర్తిస్తారు. పోలియో చుక్కలు వేయించని చిన్నారులు ఎవరైనా ఉన్నారా అని ఆరా తీస్తారు. ఈ నెల 20 నుంచి 26 వరకు నగరంలోని 12 ప్రాంతాల్లో వైద్య బృందాలు, స్వచ్ఛంద సంస్థలతో విస్తృత ప్రచారం నిర్వహిస్తారు. విద్యాశాఖ పనితీరుపై నేడు ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తారు. పాఠశాల విద్యాశాఖ, ఉన్నత విద్యాశాఖ పనితీరుపై విడివిడిగా సమీక్ష జరగనుంది. గతంలో నిర్ణయించిన సమావేశాలు చివరి నిమిషంలో వాయిదా పడడంతో ఈసారి మీటింగ్ కు భారీ ఎజెండానే సిద్దమైంది. గతంలో ఇచ్చిన ఆదేశాల అమలు ఎంతవరకు వచ్చిందనే విషయంపై సీఎం అధికారులను తొలుత ప్రశ్నిస్తారు. విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేందుకు విద్యాశాఖ తీసుకున్న చర్యలపై అధికారులను సీఎం ప్రశ్నించే అవకాశం ఉంది. ఏపీలో పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను త్వరగా క్లియర్ చేయాలని రైల్వే మంత్రి సురేష్ ప్రభును కోరారు. మంత్రి కామినేని శ్రీనివాస్ ఢిల్లీ పర్యటనలో ఉన్న కామినేని సురేష్ ప్రభుతో భేటీ అయ్యారు. పుష్కరాల నాటికి రైల్వే అభివృద్ధి పనులు పూర్తి చేయాలని కోరారు. ఎయిమ్స్ కు నిధులతో పాటు మరిన్ని అంశాలపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డాతో సమావేశమయ్యారు. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ ప్రభుత్వంపై చేసిన విమర్శలను తోసిపుచ్చారు కామినేని. ఏపీ రాజధానిలో అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. మొదటి దిశలో వెలగపూడి, తూళ్లూరు, నవలూర్లలో 3 క్యాంటీన్ల ఏర్పాటు చేస్తామని మంత్రి పరిటాల సునీత చెప్పారు. ప్రతి క్యాంటీన్లో 500 మందికి అల్పాహారం, భోజనం పెడతామని వివరించారు. అల్పాహారానికి కేవలం రూపాయి, భోజనం 5 రూపాయలకు అందిస్తామన్నారు. ఒక్కో క్యాంటీన్కు ఏడాదికి 50 లక్షల రూపాయల ఖర్చు అవుతుందన్నారు సునీత. తెల్ల కాగితంపై కొనుక్కున్న భూముల క్రమబద్దీకరణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన అవకాశానికి అనూహ్య స్పందన లభిస్తోంది. అన్ని జిల్లాల్లో రైతులు కుప్పలు తెప్పలుగా అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఈ దరఖాస్తుల స్వీకరణకు ఇవాళ్టితో గడువు ముగుస్తోంది. రేపటి నుంచి ఫామ్ 11 ద్వారా అమ్మిన కొన్న వారికి నోటీసులు జారీ చేస్తారు. రెవెన్యూ అధికారులు విచారించిన తర్వాతే 5 ఎకరాల లోపు సాదా బైనాములకు ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేస్తారు. అయితే అమ్మిన కొన్న వాళ్ల మధ్య విభేదాలతో విచారణకు వస్తే ఈ భూమి వివాదాన్ని ఎలా పరిష్కరించాలో అధికారులకు అర్థం కావడం లేదు.
క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిని కేంద్ర బృందం పరిశీలించింది. కేంద్ర కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ అనురాధతో పాటు మరో ఇద్దరు సభ్యులు 3 గంటల పాటు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణాన్ని పరిశీలించారు. ఆసుపత్రిలో ఉన్న వసతులపై ఆరా తీశారు. కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ రామ్ ప్రసాద్, సూపరింటెండెంట్ డాక్టర్ వీరస్వామి వారికి ఆసుపత్రిలో ఉన్న ఖాళీ స్థలం, ఇతర సౌకర్యాలకు సంబంధించిన విషయాలను వివరించారు. కేంద్ర ప్రభుత్వానికి ఈ నివేదిక అందజేస్తామన్నారు కమిటీ సభ్యులు. కర్నూలులో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు కేంద్రం 120 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. 5 రోజులుగా బలహీనపడ్డ నైరుతి రుతుపవనాల్లో కదలిక ఇప్పుడిప్పుడే మొదలైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. 4-5 రోజుల్లో రాయలసీమలోని మిగిలిన ప్రాంతాలకు, కోస్తాకు, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. తూర్పు మధ్య బంగాళాఖాతం, పశ్చిమ వాయువ్య బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాలు ఉన్నాయి. ఈ నెల 17 కల్లా రుతుపవనాలు విస్తరిస్తున్న చోట ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. దీనివల్ల నైరుతి విస్తరణకు సానుకూల వాతావరణం ఏర్పడింది. నిన్న తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం కొనసాగింది. వాతావరణంలో తేమ ఉండడంతో ఉక్కపోత తీవ్ర ప్రభావం చూపింది. ఇవాళ కూడా అదే పరిస్థితి కొనసాగుతుందని అధికారులు అంచనా. 1-2 చోట్ల క్యుములోనింబస్ మేఘాల కారణంగా జల్లులు కురిసే అవకాశం ఉంది. విశాఖ ఫిషింగ్ హార్బర్ లో ఇవాటితో చేపల వేటపై నిషేధం తొలగిపోనుంది. దీంతో మత్స్యకారులు మళ్లీ చేపల వేటకు సిద్దమయ్యారు. చేపల పునరుత్పత్తి సమయం కావడంతో ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు వేటపై నిషేధం విధిస్తారు. సంప్రదాయ పడవలు మినహా మెకనైజ్డ్ బోట్లతో వేటాడనివ్వరు. ఇప్పుడు ఆ గడువు ముగిసింది. జెట్టీలకు పరిమితమైన మోటారు బోట్లు వేటకు సిద్దమవుతున్నాయి. వీటితో పాటు లాంగ్ లైనర్లు, ఇతర పడవలు వారాల తరబడి వేట సాగించేందుకు సకల ఏర్పాట్లతో సిద్దమయ్యాయి. విశాఖ హార్బర్ లో గంగమ్మ జాతర అత్యంత వైభవంగా జరిగింది. ప్రతి ఏడాది చేపల వేట విరామం అనంతరం తిరిగి వేటకు వెళ్లే ముందు రోజు గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించి జాతర జరుపుకోవడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఫిషింగ్ హార్బర్ లో ఉన్న గంగమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. డప్పు వాయిద్యాలు, విచిత్ర వేషాలతో అమ్మవారికి జాతర నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది వేట తమకు సిరులు కురిపించాలని, ఎలాంటి ప్రమాదాలు జరగకూడదని వేడుకుంటున్నారు మత్స్యకారులు. నకిలీ నోట్లను చెలామణి చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు విశాఖ టాస్క్ ఫోర్స్ పోలీసులు. రైల్వే స్టేషన్ సమీపంలో దొంగ నోట్లను మార్పిడి చేస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి వెళ్లారు. 3 నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వీరి నుంచి 7 లక్షల నకిలీ నోట్లను, ఓ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు దొరికిన నిందితులంతా పాత నేరస్తులే. జూబ్లీహిల్స్ లో గొలుసు దొంగలు రెచ్చిపోయారు. జూబ్లీహిల్స్ నుంచి మియాపూర్ కు ఆటోలో వెళుతున్న అమ్మాయి మెడలోంచి గొలుసుని లాక్కొని పరారయ్యారు. రెప్పపాటు కాలంలో జరిగిన ఈ చోరీతో బాధితురాలు షాక్కు గురైంది. తండ్రితో పాటు వెళ్లి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దేశవ్యాప్తంగా నెలకొన్న కరువు పరిస్థితుల కారణంగా టమాటో ధరలు కొండెక్కాయి. కేజీ ధర 80 రూపాయలకు పైగానే ఉంది. ఉత్తర భారతంలో కాస్త మెరుగ్గా ఉన్న మిగతా అన్ని చోట్ల కస్టమర్ల జేబులు ఖాళీ అయిపోతున్నాయి. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో టమాటా ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో పాటు కూరగాయల ధరలు అన్ని మండుతున్నాయి. సామాన్యుడు విలవిల్లాడిపోతున్నాడు. వచ్చే 2 నెలల దాకా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది.